గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం. జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియచేస్తూ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీరామచంద్రుని అనుగ్రహము మన అందరిపైన ఉండాలని, విశ్వశాంతి లోక కళ్యాణము జరగాలని ప్రార్థిస్తూ శ్రీరామ చరిత్రను తెలిపే కావ్యము రామాయణం. రామాయణము మానవాళికి లభించిన ఒక పరమ పవిత్ర కావ్యము. ఇది ఆది కావ్యము. దీనిని మనకు అందించిన మహర్షి వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షి ఆది కవి. శ్రీ సీతారాముల వృత్తాంతమును ఆధారంగా చేసుకుని ఆనందాన్ని, ఉపదేశాన్ని అందించి ఈ లోకానికి మహోపకారం అనొచ్చినటువంటి మహాత్ముడు శ్రీ వాల్మీకి మహర్షి. వాల్మీకి రామాయణాన్ని ఆధారంగా చేసుకుని కాళిదాసు వంటి అనేక మంది కవులు రామాయణ గాథలను మనకు అందించారు. శ్రీరామ చరిత్ర ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు ఎవరు చెప్పినా చాలు అని అనిపించదు. భారతదేశంలోని అన్ని భాషలలో వాల్మీకి రామాయణము అనువదించబడింది. లేదు, ఆయా భాషలలో రామాయణము పైన స్వతంత్ర కావ్యములను కూడా రచించారు. భారతదేశంలోనే కాక ప్రపంచంలోని అనేక భాషలలోనికి రామాయణము అనువదించబడింది. భారతదేశంలోని భాషలన్నిటిలో సంస్కృతము తర్వాత అతి ప్రసిద్ధమైన మధురమైన భాష తెలుగు భాష. అందుకే శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలుగు భాషని కీర్తించారు. అటువంటి తెలుగు భాషలో కూడా అనేక మంది కవులు రామ కథని వివిధ రామాయణాల రూపంలో రచించారు. కొన్ని వందల రామాయణములు తెలుగులో రచింపబడినాయి. శ్రీరామ నవమి సందర్భంగా తెలుగులోని రామాయణములను, ఆ రామాయణములను రచించిన మహనీయులను స్మరించుకోవటం తెలుగువారిగా మన యొక్క కనీస కర్తవ్యం. 11వ శతాబ్దంలో ఆది కవి నన్నయ మొదలుకొని 20వ శతాబ్దం కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి వరకు కొన్ని వందల మంది మహనీయులు రామకథని రామాయణముగా రచించి మనకు అందించారు. వారందరికీ హృదయపూర్వకముగా నమస్సుమాంజలు సమర్పిస్తూ తెలుగులో రచింపబడిన కొన్ని ముఖ్యమైన రామాయణములను గురించి తెలుసుకుందాం. తెలుగు సాహిత్యంలో ఆది కవి నన్నయ భట్టారకుడు మహాభాగవతాన్ని తెలుగులోకి అనువదించిన విషయం మనందరికీ తెలిసినదే. నన్నయ భట్టారకుని తెలుగులో ఆది కవి అని పిలుచుకుంటాం. అట్లాంటి నన్నయ కవి 11వ శతాబ్దంలో రాఘవాభ్యుదయము అనే గ్రంథాన్ని రచించారు. కవిత్రయములో 2వ వాడైన తిక్కన సోమయాజి, ఈయన 13వ శతాబ్దానికి చెందినవాడు. నెల్లూరు జిల్లా కోవూరులోని పాతూర్ అనే గ్రామంలో జన్మించాడు. 13వ శతాబ్దంలో నిర్వచనోత్తర రామాయణాన్ని రచించాడు. కవిత్రయములోని 3వ వాడైన ఎర్రాప్రగడ ప్రకాశం జిల్లా కందుకూరు సమీపంలోని గుడ్లూరు గ్రామంలో జన్మించాడు. ఈ మహాకవి 14వ శతాబ్దంలో రామాయణాన్ని రచించాడు. గుంటూరు సీమకు చెందిన హుళక్కి భాస్కరుడు అనే కవి 14వ శతాబ్దంలో రామాయణాన్ని రచించాడు. దానికి భాస్కర రామాయణం అని పేరు. కడప జిల్లా గోపవరానికి చెందిన ఆతుకూరి మొల్ల 15వ శతాబ్దంలో రామాయణాన్ని రచించింది. ఆ రామాయణం పేరు మొల్ల రామాయణము. 13వ శతాబ్దమునకు చెందిన కవి గోన బుద్ధారెడ్డి. ఇతను కాకతీయులకు సామంతరాజుగా పనిచేశాడు. కందూర్ రాజధానిగా పాలిస్తూ తన తండ్రి పేర రంగనాథ రామాయణము అనే గ్రంథాన్ని రచించాడు. ఇది పూర్తిగా ద్విపద ఛందస్సులో ఉంటుంది.
16వ శతాబ్దానికి చెందిన కవి అయ్యలరాజు రామభద్రుడు. ఈయన శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవుల్లో అంటే అష్టదిగ్గజాలలో ఒకడు. కడప జిల్లాకి చెందినవాడు. 16వ శతాబ్దంలో రామాభ్యుదయము అనే గ్రంథాన్ని రచించాడు. నెల్లూరు మండలానికి చెందిన తెలుగు కవి కంకంటి పాపరాజు. ఈయన 18వ శతాబ్దంలో రామాయణాన్ని రచించాడు. అది ఉత్తర రామాయణము. 19వ శతాబ్దానికి చెందిన తెలుగు కవి గోపకవి. ఈయన పూర్తి పేరు గోపనాథుని వెంకయ్య శాస్త్రి. ఈయన కావలి తాలూకాలోని లక్ష్మీపుర గ్రామం నివాసి. వెంకటగిరి సంస్థానమునందు ఆస్థాన పండితుడుగా ఉండేవాడు. 19వ శతాబ్దంలో ఈయన రామాయణాన్ని రచించాడు. దాని పేరు గోపీనాథ రామాయణము. 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యంలో నివసించిన కవి కట్ట వరదరాజ భూపతి. ఈయన 16వ శతాబ్దంలో రచించిన రామాయణం ద్విపద రామాయణము. 17వ శతాబ్దానికి చెందిన తెలుగు కవి రఘునాథ రాయలు. రఘునాథ నాయకుడు తంజావూరు నాయక వంశపు 3వ రాజు. తంజావూరు నాయక వంశపు రాజులలో ఈయన అత్యంత ప్రసిద్ధుడు. 17వ శతాబ్దంలో ఈయన రామాయణాన్ని రచించాడు. దాని పేరు రఘునాథ రామాయణము. 18వ శతాబ్దానికి చెందిన తెలుగు కవి కూచిమంచి తిమ్మకవి. ఈయన పిఠాపుర సంస్థానంలోని కందరాడ గ్రామంలో జన్మించాడు. 18వ శతాబ్దంలో ఈయన రామాయణాన్ని రచించాడు. దాని పేరు అచ్చ తెలుగు రామాయణము. 20వ శతాబ్దానికి చెందిన తెలుగు కవి వావికొలను సుబ్బారావు. ఈయనకి ఆంధ్ర వాల్మీకి అని పేరు. ఈయన రాయలసీమలోని ప్రొద్దుటూరు గ్రామంలో నివసించేవాడు. వాల్మీకి రామాయణంలోని 24,000 శ్లోకాలను 24,000 ఛందోభరిత పద్యాలుగా ఈయన తెలుగులో వ్రాశారు. ఈయన తెలుగులో వ్రాసిన రామాయణం పేరు ఆంధ్ర వాల్మీకి రామాయణము. దీనికి మందరం అని కూడా పేరు ఉంది. 20వ శతాబ్దానికి చెందిన మరొక తెలుగు కవి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా ఎర్నగూడెం అనే గ్రామ నివాసి. ఈయన రచించిన రామాయణం శ్రీకృష్ణ రామాయణం. 20వ శతాబ్దానికి చెందిన మరొక ప్రముఖ తెలుగు కవి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. వీరు రచించిన రామాయణం పేరు రామాయణ కల్పవృక్షం. ఈ రచనకు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారికి భారతదేశంలోనే సాహిత్యానికి సంబంధించిన అవార్డు జ్ఞానపీఠ అవార్డు అంటారు. ఆ జ్ఞానపీఠ అవార్డు విశ్వనాథ సత్యనారాయణ గారికి లభించింది. తెలుగులో జ్ఞానపీఠ అవార్డు ఇవ్వబడిన మొట్టమొదటి గ్రంథము రామాయణ కల్పవృక్షం. మొట్టమొదటి తెలుగు కవి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. ఇవి తెలుగులో వచ్చిన కొన్ని ప్రముఖమైన రామాయణాలు. ఇవి కాకుండా ఇంకా చాలా రామాయణాలు తెలుగులో రచింపబడినాయి. వీటిలో కొన్ని స్వతంత్ర రచనలు, కొన్ని సంస్కృత రామాయణాలకి సంస్కృత కావ్యాలకి అనువాదములు. రామకథని ఈ విధంగా తెలుగులో మనకు అందించిన ఆ మహనీయులందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్సుమాంజలు సమర్పిస్తూ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం అందరికీ లభించాలని మరొకసారి ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.